హాయ్ హలో వెల్కమ్ టు సినిమా గాడి. 'యుద్ధకాండ చాప్టర్ 2' ఈ మూవీ చూసాక నాకేమనిపించిందో ఇప్పుడు చూద్దాం. మూవీ అయితే నాకు నచ్చింది గాయ్స్. సూపర్ ఉంది మూవీ అయితే. ఇక స్టోరీ లైన్ వచ్చేసి ఏంటంటే, ప్రభుత్వం ఎన్నో కేసెస్‌ని లైన్‌లో వదిలేస్తూ ఉంటది. ఒక సామాన్యుకి న్యాయం దొరకక చాలా టైం పడుతుంది. దీని మీదే స్టోరీ లైన్ ఉంటుంది. ఇక ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు. ఇక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మెయిన్‌గా హీరో ఉంటాడు కదా! అజయ్ రావు అతని పేరు. అతని యాక్టింగ్ అయితే పెర్ఫార్మన్స్‌ని అయితే అతను ఎప్పుడు చూడలేదు. నాకది గుర్తులేదు. కానీ అతని యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంటెన్స్‌తో యాక్టింగ్ చేశారు. ఇంకా ప్లస్ పాయింట్ చెప్పుకుంటే ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్‌గా డిఫరెంట్ స్టోరీ లైనే చాలా బాగుంది. స్టోరీ లైన్ చాలా యూనిక్‌గా తీసుకున్నారు. తీసుకున్న స్టోరీని బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్, లవ్ స్టోరీ పక్కన పెట్టేస్తే మిగతాదంతా బానే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి. అమ్మ గన్‌తో పేల్చడం, ఎందుకు పేల్చింది? ఇంతెందుకు? ఇలా ఎలా పేల్చేసింది? ఏదో షూటింగ్ వచ్చినట్టు అమ్మకనిపిస్తది. ఈట్లన్నిటికి సెకండ్ హాఫ్‌లో మనకి అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏం అర్థం ఉండదు. ఇక ఓవరాల్‌గా నాకైతే నచ్చింది. నేను గూడా మీకు రికమెండ్ చేస్తున్నా. ఖచ్చితంగా చూడండి. వర్త్ వాచ్ అనమాట. నా రేటింగ్ వచ్చేసి 4.5, 5/5 అందుకే నేను థంబ్‌నెయిల్‌గా పెట్టాను. మీరు చూస్తారని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా గాడే. థాంక్ యూ గైస్.